హై గైస్, గ్రాడీ 3 అయితే మనం ఈరోజు ట్రైన్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ ప్లే. అంటే ట్రైన్ ఎస్కేప్ కానీ డోర్ ఎస్కేప్ కానీ చేద్దాం పదండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ కూడా ఏమీ లేవు. ఇక్కడ ఒక క్రోబార్ కావాలి. అని ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ డోర్ బ్లాక్ అయ్యి ఉన్నది. దీన్ని మనం పగలగొడితేనే మనకు లోపల ఉన్న కంటెంట్ దొరుకుతుంది. సౌండ్ అయితే చేసాము, గ్రానికి వస్తుంది. ఇక్కడ మనకి వెపన్కి అయితే ఉన్నది. దీన్ని తీసుకుంటే మనకు ఒక వెపన్ వస్తుంది. ఆ వెపన్తో గ్రానీ ఇంకా గ్రాండ్ పా గుండెలో అయితే చెదగొట్టచ్చు. గ్రానీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఎస్, గ్రానీ అయితే ఇటు సైడ్ అయితే వచ్చేసింది. ఇంకొకసారి సౌండ్ చేసి మనం బయటికి వెళ్ళిపోదాం. ఎస్, గ్రానీ ఇటు సైడ్ వచ్చేసింది. మనం పైకి పారిపోదాం. వెళ్ళి స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం మనం ముందుగా. మన దగ్గర 2 స్టోన్స్ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు 3rd స్టోన్ కోసం వెతుకుదాము ఇప్పుడు. అండ్ అలాగే పైకి వెళ్ళి అర్జెంట్గా మనం గన్ కూడా తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ స్లింగ్ షాట్. ఎవరు లేరు. పైకి వెళ్ళి అర్జెంట్గా మనం వెపన్ అయితే తెచ్చేసుకోవాలి. ఎస్, మనకు వెపన్ అయితే దొరికేస్తున్నది. ఎస్, మన చేతికి వెపన్ అయితే వచ్చింది. గ్రానీ కానీ గ్రాండ్ పా వస్తే గుండెలు చెదగొట్టడమే. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? నో, ఎవరు లేరు. పైకి వెళ్ళి కాకి బ్రో ఏం చేస్తున్నాడు చూద్దాం. కాకి బ్రో దగ్గర అయితే ట్రైన్కి అయితే ఉంది. ఇది మనకి యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ కిందకైతే దూకేద్దాం. ఎస్, సక్సెస్ఫుల్గానే కిందకైతే దూకాను. ఇక్కడ కూడా క్రోబార్ కావాలి. అండ్ ఓల్డ్ క్రిప్, అది సిలిండర్ చంపడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంక స్టోన్ కోసం అయితే వెతికి గ్రానీని గ్రాండ్ పాని చంపి గ్రాండ్ పా చేతిలో ఉన్న గన్ అయితే మనం తీసుకోవాలి. తీసుకుందాం. గ్రాండ్ పా, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? గ్రానీ అయితే కిందకి వెళ్తుంది గాయస్. తనని అయితే వేసేద్దాం. సౌండ్ అయితే గ్రానీ ఒకేసారి వెనక్కి సడన్గా తిరిగినా కూడా మనం చావం. ఎస్, గ్రానీ త్వరగా రా. గ్రాండ్ పా వచ్చాడు. వెనకాతల గ్రానీ కూడా వచ్చింది. సూపర్. ఒకటి చచ్చాడు. ఓ మై గాడ్. ఏ సూపర్. టైటానిక్ పోసి పెట్టారు గ్రానీ అండ్ గ్రాండ్ పా. కిందకెళ్ళి గన్ తెచ్చుకున్నాము. థ్యాంక్స్ గ్రానీ సైడ్ ఇచ్చినందుకు. యా, గన్ ఎక్కడుందో కనిపించట్లేదు. ఇక్కడ ఏముందా? అదే గాయస్, గన్ ఏది గాయస్? వీళ్ళిద్దరు లేకంటారా బాబు? అదే ఎస్, మాయమైపోయారు. మిరాకిల్, గ్రాండ్ పా దగ్గర గన్ లేదేంటి?
ఏంటబ్బా ఇది? అరే ఇంకా పంపించి తన రూమ్లో ఏమైనా గన్ను మర్చిపోయాడా ఏంటో చూద్దాం. లేదు, రూమ్లో అక్కడ గన్ లేదు. ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఒకవేళ గన్ ఏమన్నా వెళ్ళేసాడేమో. సర్లే, మనమైతే ఒక స్టోన్ అయితే కలెక్ట్ చేసుకొని వద్దాం. ఇప్పుడైతే మన గ్రానీ అయితే ఫాలో అవుతున్నది. ఒక స్టోన్ ఇచ్చేద్దాం. చూస్తే గ్రానీ ఇంటిరాళ్ళు ముట్టిస్తున్నాం. ఎస్, హెడ్ షాట్. గ్రానీ 2 నిమిషాల్లోకి మళ్ళీ కోమాలకు అయితే వెళ్ళిపోతుంది. ఎస్, గ్రానీ చచ్చిపోతే గ్రానీ దగ్గరికి గ్రాండ్ పా కూడా వస్తాడు. గ్రాండ్ పా కోసం వెయిట్ చేద్దాం. ఓఎస్ వస్తాడు. ఓ షిట్, హెడ్ షాట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో స్టోన్ అయితే తీసుకొని అర్జెంట్గా గ్రాండ్ పాని కూడా వేసేయాలి. మనకు స్టోన్ అయితే దొరికింది. గ్రాండ్ పా గుండె అయితే కొట్టాలి. ఎస్, గ్రాండ్ పా కూడా చచ్చాడు. ఇప్పుడు అర్జెంట్గా ఇంకో స్టోన్ తీసుకొని కింద అయితే మనం చితక్ కొట్టాలి గ్లాస్ని. ఇంట్లో స్టోన్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది. ఎస్, ఒకటి దొరికింది. కిందకి వెళ్దాం. ఇందులో షర్ట్ కీ ఉన్నది. ఇక్కడ క్రోబార్తో మనం ఏమైనా యూజ్ ఉంటుందో లేదో చూద్దాము. అరే ఇదైతే యూజ్లెస్. పైకి వెళ్ళి చూద్దాం. క్రోబార్ యూసేజ్ ఏమైనా ఉన్నదేమో. వెళ్ళిపోదాం. ఎస్, పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ జనరేటర్ కేబుల్ కూడా ఉన్నది. మన కింద అక్కడ షర్ట్కి దొరికింది అనుకుంటా గైస్. దీనిలో పెడితే మన డోర్స్కి పెట్టచ్చు. కిందకి వెళ్దాం. జనరేటర్ కేబుల్ని అయితే ఇక్కడ పడేసుకుందాము. ఇప్పుడు మనం వెళ్ళి షర్ట్కి తెచ్చుకోవాలి. కానీ మన దగ్గర ప్రస్తుతానికి వెపన్ అయితే లేదు. గ్రాండ్ పా కానీ గ్రానీ కానీ కింద ఉంటే ఏం చేస్తారు? ట్రై చేద్దాం కిందకి వెళ్ళడానికి. కిందకి వెళ్దాం అనుకుంటే గ్రానీ అక్కడే ఉంది గైస్. సో నేను పైకి అయితే వచ్చేసాను, 2nd ఫ్లోర్కి. ఇక్కడైతే మన రూమ్స్ అవి ఒకసారి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో అని. నో, ఏమీ లేవు. కిందకైతే ఇప్పుడు ట్రై చేద్దాము. ఎస్, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ గ్రానీ అయితే ఉన్నా. గ్రాండ్ పా అయితే కింద ఉన్నాడు గాయస్. నేను గ్రాండ్ పాని అయితే చంపడానికి అయితే వెళ్తున్నా. గ్రాండ్ పా అయితే చచ్చిపోయాడు. ఇప్పుడు గ్రానీ కూడా లోపలికి వస్తుంది. వెయిట్ చేద్దాం గ్రానీ కోసం. గ్రానీ అయితే ఒకసారి వెళ్ళిపోయింది. అవును, షర్ట్కి మర్చిపోయాను. గ్రానీ నుంచి జస్ట్ మిస్లో నేనైతే తప్పించుకున్నాను. ఇంకొకసారి సౌండ్ చేద్దాం.
ఓకే, ఇంకా పారిపోదాం. మనం పదండి షెడ్కి తీసుకుని వెళ్దాం. ఎస్, అయితే ఇక్కడే పెట్టేద్దాము. నేను లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసా. ఇప్పుడు మనం దీంట్లో సెలబ్రిటీని పడేద్దాం. ఇక్కడ మనకి ప్యాడ్లాక్ కీ అయితే దొరికింది. గ్రాండ్ పా అవుతున్న సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో దీనిగా కిందకి వెళ్ళిపోదాం. మనం ప్యాడ్లాక్ కీ అయితే ఇక్కడ పెట్టేద్దాము. ఎస్, ఓపెన్ అయ్యింది. ఎస్, గ్రాండీని అయితే మనం వేసేసాము. ఇంకా గ్రాండ్ పా కోసం వెయిట్ చేయాలి. గ్రాండ్ పా కూడా కింద ఉన్నట్టున్నాడు. వెంటనే వేసేసాను. ఎస్, ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్ళి పాట్స్ని కొట్టే పని చూద్దాం. నాకు కొన్ని స్టోన్స్ అయితే కావాలి, వాటిని అయితే తీసుకుంటాను. నేనైతే సౌండ్ చేశాను. ఇప్పుడు గ్రాండ్ పా వస్తే గ్రాండ్ పాని కూడా వేసేసి వెళ్ళి పాట్స్ కొడదాం. నాకు గ్రాండ్ పా అయితే దొరకలేదు. సో పైకి వెళ్ళి పాట్స్ అయితే కొట్టేద్దాం. ఓ, ఇక్కడైతే ఒక కొబ్బరికాయ ఉంది. దీన్ని తీసుకెళ్ళి గ్రాండీ నెత్తిమే కొట్టాలనుకుంటా. ఓ, ఇక్కడ మనకి గేట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక ఫ్యూజ్ కావాలంటే ఏదో. ఎస్, కొట్టాను. పాట్ కింద పడింది. సౌండ్ వచ్చేసింది. ఓకే, హెడ్ షాట్ ఇద్దాం. గ్రాండ్ పా అయితే వస్తాడు, కానీ మన దగ్గర స్టోన్స్ లేవు. గ్రాండ్ పా వచ్చాక కిందకైతే దూకేద్దాం మనం. ఎస్, గ్రాండ్ పా కూడా వచ్చేసాడు. కిందకి దూకేద్దాం. అర్జెంట్గా కిందకి వెళ్ళి స్టోన్స్ అయితే తీసుకోవాలి. గ్రాండ్ పాన్ కూడా వేసుకోగలుగుతున్నాను. గ్రాండ్ పైన అయితే ఒక దెబ్బ అయితే కొట్టాను. ఇప్పుడు అర్జెంట్గా మనం ప్లాంక్ తీసుకొని వెళ్ళి పైన అయితే కొట్టాము. ఎస్, ప్లాంక్ని ఎక్కడెక్కడో చూశాను నేను. ఎస్, తీసుకున్నాను. పైకి వెళ్ళి అయితే పెట్టేద్దాం దీన్ని. నన్ను గ్రానీ అయితే చంపేసింది. ఈ డే 2 వల్ల మనం గేమ్ ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. నా దగ్గర స్టోన్స్ కూడా లేవు. పైకి వెళ్దాము. గ్రాండ్ పా అయితే ఇటు సైడ్ వచ్చాడు. ఎస్, నేను వేసేస్తే గన్ వస్తుంది. ఎస్ ఎస్, మనకు గన్ అయితే దొరికేసింది. గ్రాండ్ పా అయితే పోయాడు. ఇంకా గ్రాండ్ కోసం వెయిట్ చేద్దాము. గ్రానీని కూడా షూట్ చేసేసాను నేను. ఇంకా బుల్లెట్స్ నింపుకొని కాకి బ్రోని అయితే చంపేద్దాము. పైకి వెళ్దాం. నాకు ఇప్పుడే బ్రిడ్జ్ క్రాంక్ అయితే దొరికింది.
దాంతో నేనైతే వెళ్ళి బ్రిడ్జ్ని అయితే కింద దించేస్తాను. ఇంకా మనకి ఫ్యూజ్ ఒకటి యూజ్ అవుతుంది. ఆ ఫ్యూజ్ కూడా ఏదో కూడా తెచ్చుకుందాం కదండి. ఫస్ట్ అయితే ఈ ప్లాంట్ని అయితే వెళ్ళి పైన పెట్టేద్దాం. నేను పాట్స్ గురించి అయితే మర్చిపోయాను. పాట్స్ని కూడా పెట్టేద్దాం. 6 వచ్చేసాము. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ యాక్సిలరేటర్ అయితే ఉంది. మనం దీంతో ట్రైన్ ఎస్కేప్ చేయడానికి ఇది పనిచేస్తుంది. వెళ్ళి పడేద్దాము. అండ్ ఇందులో ఎలక్ట్రిక్ స్విచ్ కూడా ఉన్నది. ఇది కూడా మనకి ట్రైన్ ఎస్కేప్కి అయితే పనిచేస్తుంది. సో దీన్ని కూడా పడేసుకోవాలి. ఫస్ట్ మనం అర్జెంట్కి వెళ్ళి గన్ అయితే తెచ్చుకోవాలి. దీన్ని కూడా వెళ్ళి పెట్టేద్దాం. త్వరగా వెళ్ళి పెట్టాలి. ఎవరొకరు అయితే వస్తారు, వెయిట్ చేద్దాం. ఎస్, గ్రానీ అయితే కిందకు వస్తున్నట్టుంది. వెయిట్ చేద్దాము. గ్రానీ అయితే వచ్చాడు, వెళ్ళిపోయింది. తీసుకోవాలి. కానీ నేను గన్ ఎక్కడ పడేసానో నాకు గుర్తు రావట్లేదు. అవును, నేను ఇక్కడైతే ఒక 5 minutesకి అయితే దాముకుంటాను. గ్రానీ ఇంకా గ్రాండ్ పా వెళ్ళిపోయినట్టున్నారు పైకి. మనం కూడా ఇంకా బయటికి వెళ్దాం. ఎస్, ఎవరు లేరు. మనకి ఇంకా ఫ్యూజ్ దొరికితే మనం డోర్ ఎస్కేప్ అయితే చేయొచ్చు. అండ్ కాయిన్ దొరికితే ట్రైన్ ఎస్కేప్. మనకేమన్నా ఒక వెపన్ అయితే కావాలి. ఇక్కడ గ్రానీ అయితే వచ్చేసింది, దాంకుందాం. చేస్తుంది. గ్రాండ్ పా కింద ఉన్నట్టున్నాడు. ఓ లేడు. మనకి ఇక్కడ గన్ అయితే దొరికింది గాయస్. ఇప్పుడు మన అర్జెంట్కి వెళ్ళి గ్రానీని గ్రాండ్ పాని ఇద్దరు వేసేద్దాం. నన్ను ఇప్పుడు దాకా చాలా తిప్పించారు ఇద్దరును. రండి, వెయిట్ చేస్తున్నాను మీకోసం. వస్తున్నట్టున్నారు. గ్రానీ వచ్చింది. గ్రాండ్ పా బయటన్నాడు ఏంటి? ఎస్, అవును. షిట్, బుల్లెట్ అయితే మిస్ అయింది. కార్లో ఏమైనా బుల్లెట్స్ ఉన్నాయా? ఓ ఎస్, కార్లో ఒక బుల్లెట్స్ ఉన్నాయి. అవునా గ్రాండ్ పా? ఎస్, గ్రాండ్ పా కూడా చచ్చాడు. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి మనకైతే కాయిన్ అయితే కావాలి. కాయిన్ తీసేసుకున్నట్టు.
వెళ్ళి కొబ్బరికాయని అయితే తీసుకొని వచ్చేద్దాం. ఎస్, కోకోనట్ని అయితే మనం ఇప్పుడైతే బ్రేక్ అయితే చేద్దాం. ఎస్, మన కాయిన్ అయితే దొరికింది. అర్జెంట్గా వెళ్ళి ట్రైన్ ఎస్కేప్ చేద్దాం పదండి. ఎస్కేప్ చేసే ముందు మనం అయితే ఒకసారి గ్రాండ్ పాని చంపేద్దాము. ఒకవేళ సడన్గా మనం ఎస్కేప్ చేసే టైంలో వాళ్ళు కానీ వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒక బుల్లెట్ అయితే ఉంది, ఇంకో బుల్లెట్ అయితే తీసుకుందాం పదండి. నేను గ్రాండీని అయితే ఇప్పుడే చంపేశాను. ఇప్పుడు గ్రాండ్ పాని చంపాలి, ఫాస్ట్గా వెళ్ళి బుల్లెట్ తెచ్చుకుందాం. ఎస్, గ్రాండ్ పాని కూడా చంపేసాము. మన కాయిన్ ఎక్కడ పడిస్తాం? ఎస్, ఇక్కడ ఉంది. పదండి ఇంకా ట్రైన్ ఎస్కేప్ చేసేద్దాం. మనం కాయిన్ అయితే ఇక్కడే వేసేయాలి. టికెట్, ఎస్ టికెట్ తీసేసుకున్నాం. ఈ మిషన్ తీసుకో, టికెట్ త్వరగా. ఎస్, తీసేసుకుంది. మనకి ఇంకా జస్ట్ ట్రైన్కి ఒకటే కావాలి, దాన్ని కూడా వెళ్ళి తెచ్చుకున్నాం కదండి. అది మన కాకి బ్రో దగ్గర ఉంది. అర్జెంట్గా గన్లో బుల్లెట్ నింపుకొని అయితే మనం వెళ్ళాలి. ఎస్, గన్ తీసుకున్నాం, కానీ ఇందులో బుల్లెట్స్ అయితే లేవు. బుల్లెట్స్ అయితే నింపుకుందాము. నేను నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక కాకిని అయితే చంపుతానని. బాయ్ కాకి, బాయ్. ఇక్కడ మన ట్రైన్కి ఉంది అండ్ సౌండ్ వచ్చింది కాబట్టి గ్రాండ్ ఇంకా గ్రాండ్ పా వస్తారు. ఇద్దరిలో షూట్ చేద్దాం. చివరిసారిగా ఒకసారి గ్రాండ్ పాని చంపేసి అయితే మనం వెళ్ళిపోదాం. ఎస్, గ్రాండ్ అయితే వేసేసాను. ఇక్కడ ఇంకో బుల్లెట్ అయితే ఉంది, గ్రాండ్ పాన్ కూడా వేసేద్దాం. గ్రాండ్ పా త్వరగా రా. గ్రాండ్ పాకి అయితే సెంటర్ పాయింట్లో అయితే గన్ తగిలేసింది. ఇప్పుడు అర్జెంట్గా పైకి వెళ్ళి మనం ట్రైన్కి తీసుకొని ట్రైన్ ఎస్కేప్ అయితే చేద్దాం. ఎస్, మన ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అదే డోర్స్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోదాం ఇంకెక్కడ నుంచి. ఇది అయితే చాలా డేంజరస్ హౌస్ లాగా ఉంది. ఎస్, ట్రైన్కి పెట్టేసాము. ఎస్, అయిపోయింది గేమ్. గ్రాండ్కి గ్రాండ్ పాకి సిలిండరీనాకి బాయ్. ఓ మై గాడ్, ఇద్దరు కళ్ళు అయితే చాలా ఎర్రగా ఉన్నాయి. ఇంక సిలిండరీనా ఎక్కడ ఉన్నది? ఓ యా, వచ్చేసింది. బాయ్ ముగ్గురికి, బాయ్ బాయ్ బాయ్. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్